లక్షవరం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడికను ఏర్పాటు చేసిన మా అత్తమ్మ కుటుంబానికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన లేవీకాండము 18వ అధ్యాయం మనము వివరణలోకి చేరుకున్నాం. 27 అధ్యాయాలు ఉన్నాయి, దగ్గరగా ఉంది. ఈరోజు 18వ అధ్యాయము వివరణలోకి మనం వెళ్దాం. ఈ 18వ అధ్యాయంలో 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాల్లో కూడా ఒక 6 భాగాలుగా నేను రాసుకున్నాను, మనకు అర్థవంతమైన రీతిలో ఉండుటకు. కనుక అసలు ఈ లేవీకాండం 18వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటి? ముందు ఉద్దేశం తెలియాలి. లేవీకాండం 18వ అధ్యాయం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేల్ అందరూ కూడా ముందు ఎక్కడున్నారు? ఐగుప్తులో. గుర్తుపెట్టుకుందాం, ఇశ్రాయేల్ అందరూ ముందు ఐగుప్తులో ఉన్నారు. సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఎక్కడికి రాబోతున్నారు? కానానుకు రాబోతున్నారు. అంటే 2 దేశాలను జ్ఞాపకం చేశాడు, ఐగుప్తు మరియు కానాను. కానాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. ఇక్కడ ఐగుప్తు, కానాను. అయితే ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు కనుక ఖచ్చితంగా అక్కడ అలవాట్లు వస్తాయా? ఎందుకు రావు? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు ఏమవుతారట? వాళ్ళ ఈడైపోతాడట. ఇప్పుడు 6 నెలలు కూడా అవసరం లేదు, చాలా తక్కువ స్నేహాలు చేసుకుని వాళ్ళ వల్ల పాడైపోతున్నారు. చాలా తక్కువ సమయం. అంటే 430 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఐగుప్తులోకి ఏదైతే ఆచారాలు ఉంటాయి అవి మీకు అందరికీ అలవాటైపోయాయి. ఇప్పుడు మీరు కానానుకు వెళ్తున్నారు కాబట్టి మీ ఐగుప్తు ఆచారాలన్నీ మానేయాలి, వాటిని విడిచిపెట్టండి. అలాగే కానాను దేశంకి వెళ్తారు, అక్కడ కూడా ఆచారాలు ఉంటాయా? ఆ దేశానికి ఆచారాలు ఉంటాయి, ఏ దేశానికైనా ఉంటాయి, ఏ దేశానికైనా ఉంటాయి. కుటుంబాలకే ఉంటున్నాయి ఆచారాలు. కాబట్టి ఐగుప్తు దేశానికి కానాను దేశాలకు ఉన్న ఆచారాల చొప్పున మీరు నడవకూడదు. అది 18వ అధ్యాయంకు ఉద్దేశం. దేవుడు ముందుగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మొదటి 5 వచనాల్లో ఏముందో చదువుదాం. మొదటి 5 వచనాల్లో ఆచారాలను ఆచరించకూడదు అని ముందు హెచ్చరిస్తాడు దేవుడు. మోషే ద్వారా ఇశ్రాయేలుకి చెప్తూ ఉంటారు, ఆచారాలు మీరు ఆచరించకూడదు. ఇక్కడ దేవుని ఆజ్ఞల్లో ఏముందని చెప్తాడంటే, జీవము అని చెప్తారు. జీవము, మీరు బ్రతుకుతారు అంటాడు. ఇక్కడ 6 నుండి 18 వచనాలు రక్త సంబంధికుల గురించి ఉంటుంది. ఇది అద్భుతమైన ఒక చక్రం లాంటిది. రక్త సంబంధికులు అంటే ఒక అర్థం ఇంకా తేటగా మనకు అర్థం కావాలంటే, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరిని వివాహం చేసుకోవాలి అన్నది ఇక్కడ మీకు అర్థమైనట్టు చెప్తాను. నేను ప్రయత్నం చేస్తాను. ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు మనం కాదు. ఎవరికి? ఇది ధర్మశాస్త్ర ప్రకారం చెప్తాను. ధర్మశాస్త్ర ప్రకారం ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు. రైట్. అలాగే రక్త సంబంధికులు ఎవరితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. నెంబర్ 3, 19, 20 వచనాలు వ్యభిచారాన్ని దేవుడు ఏమన్నాడు? ఎప్పుడు కూడా ఏ కాలమైనా ఏ యుగమైనా దేవుడికి వ్యభిచారం, దేవుడికి 2 నచ్చవని చెప్తాను ఎప్పుడు. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం. ఈ వ్యభిచారం అనేది దేవుడు నిషేధించాడు. అలాగే 18వ అధ్యాయం ఒకే ఒక వచనం, 21వ వచనం. ఈ 21వ వచనంలో ఏముంటుందంటే, మోలేకు అనే దేవత ఉంటారు. మోలేకు దేవత. ఆ మోలేకు దేవతకు పిల్లల్ని ఏం చేస్తారంటే బలిస్తారు, పిల్లల్ని బలిస్తారు. అదొక ఆనవాయితీ, అదొక ఆచారం. ఆ రోజుల్లో రాజులు కూడా చేశారు ఇది, ఇంక్లూడింగ్ సొలొమోను గారు సైతము. సొలొమోను గారు ఆ దేవతకు పూజించినట్టుగా మనం చదువుతాం గ్రంథంలో, భార్యలు బట్టి. 18వ అధ్యాయం 22, 23 వచనాలు సహజ విరుద్ధమైన లైంగిక చర్యలు, సహజ విరుద్ధమైన లైంగిక చర్యలు చెప్తాను అది అక్కడ. అలాగే 24 నుండి 30 చివరి భాగంలో దేశాన్ని దేవుడు ఏమంటాడంటే, మీ దేశాన్ని ఇటువంటి అపవిత్రతతో మీరు నిండిపోతే, ఆచారాలతో మీరు నిండిపోతే మీ దేశాన్ని కక్కేస్తాను నేను, అంటే విడిచిపెట్టేస్తాను, మీకు తీర్పు ఉంటుంది అని చివరగా దేవుడు హెచ్చరించి ముగిస్తాడు ఈ యొక్క అధ్యాయాన్ని. కాబట్టి 6 భాగాలు. ప్రాముఖ్యంగా ఈ లేవీకాండం 18వ అధ్యాయం రక్త సంబంధికుల గురించి, ఎటువంటి వివాహాలు చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు. ఎందుకంటే వావి వరసలు ఉన్నాయి, ఇప్పుడు వావి వరసలు ఇప్పుడు ఉన్నాయి, కానీ పితరుల కాలంలో లేవు. అది గ్రహించాలి. చాలామంది గ్రంథాన్ని చదవక మన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ తప్పు పడతారని చెప్తాను ఇప్పుడు. రైట్. కాబట్టి 18వ అధ్యాయం ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తు మరియు కానాను దేశాల ఆచారాల చొప్పున నడవకూడదు. ప్రారంభ వచనాలు చదువుదాం. 18వ అధ్యాయం
చదువుతాను చూడండి, మొదటి 5 వచనాలు. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవిశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. అండర్లైన్. మీరు నివసించిన, ఎందుకంటే ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు నివసించారని చెప్పుకున్నాం అమ్మ? 430 సంవత్సరాలు. మాటలు కాదు, 430 సంవత్సరాలు మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు అన్నాడు. తరువాత నేను మిమ్మును రప్పించుచున్న కనాను, ఇప్పుడు ఎక్కడ ప్రవేశపెడుతున్నాడు, పెట్టబోతున్నాడు దేవుడు? కనాను దేశాచారాల చొప్పున మీరు చేయకూడదు. అంటే ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో మీరు ఏం చేయకూడదు? ఇప్పుడు ఆచారాలు ఎవరు పాటించకూడదండి. ఇది మా నాన్న చెప్పారు, ఇది మా ముత్తాత చెప్పాడు, మా తాత చెప్పాడు అంటే మీ తాతతోనే కట్టది, మీ తాతతోనే అయిపోయింది, మీ ముత్తాతతోనే అయిపోయింది, లేదా మా నాన్నతోనే అయిపోయింది. నేను మరలా చేయకూడదు. అమ్మ, మా అమ్మ నాన్న చేశారు, చేస్తున్నారు. అది ఆ రోజే దేవుడు అంత బలంగా చెప్పాడంటే ఈరోజు కొత్త నిబంధనలు ఉంటుందంటారా? క్రీస్తునందు ఉండవు. ధర్మశాస్త్ర కాలానికే ఎత్తేసాడు. క్రీస్తు కాలానికి అసలు ఏమీ ఉండకూడదు ఆచారాలు అనేవి. మా వాళ్ళు పాటించారండి, మేము పాటిస్తున్నామంటే మనం క్రీస్తు ప్రభువులో లేనట్టు. చదువుదాం 4వ వచనం. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడునగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను. అంటే దేవుడు కోరుకుంది ఒకటే, మీరు నన్ను తెలుసుకున్నారు కనుక, దేవుణ్ణి తెలుసుకున్నారు కనుక యెహోవా దేవుడు ఎవరో మీకు అర్థమైంది. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు మోషే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మీకు ఎవరో తెలుసు. ఆయన కనుక మీరు నమ్ముకుంటే మీరు ఆచారాలు బట్టి నడవద్దు. దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుడు ఏ కట్టడలు ఇచ్చాడో, దేవుడు ఏ విధులైతే ఇచ్చాడో వాటిని మీరు గైకుంటే మీరు బ్రతుకుతారు. నేను మీ దేవుడినైనా యెహోవాను అని 5 వచనాల్లో ముగించారు. చాలా తేటగా ఆచారాలు ఎవరూ ఆచరించకూడదని చెప్పాడు. నెంబర్ 1. అయితే ఐగుప్తు దేశము, కనాను దేశము, మీరు నివసించిన దేశం ఇది. ఇప్పుడు భవిష్యత్తులో నివసించబోయే దేశం ఇది. ఏ దేశంలోకి మీరు వెళ్ళినా, ఈ దేశం కానీ ఆ దేశం కానీ, ఆచారాలు అనేవి ఎప్పుడూ కూడా ఏ దేశానికైనా ఉంటాయి కనుక ఆ దేశ ఆచారాల చొప్పున మీరు నడవద్దు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా దేన్ని బట్టి మనం ఉండకూడదు? ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ గంగలో ఎప్పుడో కలిపేశాం. క్రీస్తు బాప్తిజం తీసుకోక ముందే. తీసుకున్నప్పటికీ ఇంకొండవు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో మాకు ఆచారాలు లేవు, మాకు సాంప్రదాయాలు లేవు, మాకు కట్టుబాట్లు లేవు, మాకు విధి విధానాలు లేవు, లోక సంబంధమైన ఆచారాలు లేవు. ఉదాహరణ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, 19వ వచనంలో, లేదా 18 నుంచి చదువుదాం, బాగుంటుంది. 18 చదువుదాం. మొదటి పేతురు 1:18. పితృ పారంపర్యమైన, మా పితృ అంటే ఎవరు? మనకన్నా ముందటి వాళ్ళు, పెద్దలు, మా పితరులు, వాళ్ళ పితరులు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను ఏం చేయాలి? విడిచిపెట్టునట్లుగా అన్నాడు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తము చేత, నిర్దోషము నిష్కలంకముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనందరము కూడా ఈ రక్తము ఎలాంటిదో చెప్తున్నాడు. ఇది అమూల్యమైనది, తర్వాత నిర్దోషమైనది, తర్వాత నిష్కలంకమైనది. అంటే అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నేను మరలా మా పితరులో ఉన్నటువంటి ఆచారాలను నేను ఆచరించకూడదు అని ఒప్పుకున్నాం ఆ రోజు బాప్తిస్మంలో. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు తెలియదు. ఈరోజు బాప్తిస్మంలో ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఒకవేళ ఆ సమయానికి తెలియకపోవచ్చు. అంటే మీ పితరుల ఆచారాలని విడిచిపెడతాను, అయ్యా నీ రక్తంలో కడగబడ్డాను అని ఒప్పుకోవడం బాప్తిస్మంలో. అంతేగాని ఇప్పటికీ ఎవరో ఆచారాలు పాటిస్తే బాప్తిస్మం అర్థం కాలేదని అర్థం. ఇప్పటికీ ఆచారాలు, సాంప్రదాయాలు తప్పదండి, మేము చెయ్యాలండి అంటే ఆలోచించండి ఒకసారి. చనిపోయిన వాడిని కూడా బుర్ర తిప్పుతుంటారు, అటు పెట్టాలి ఇటు పెట్టాలంటే. చనిపోయిన వాడికి ఏం పెడితే ఏంటి అక్కడ అనిపిస్తుంటారు. తప్పదు, ఏం చేస్తాం అందరం. అమ్మ బుర్ర అట్ట తూర్పు దిక్కు అంటారు. ఏ దిక్కు పెడితే చచ్చిపోయినవాడికి ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయేది. మళ్ళీ కుళ్ళిపోద్దా దేహం. నేనైనా అంతే, నేను కుళ్ళిపోతాను ఒక రోజున. ఏ దిక్కు ఎడితే ఏంటి? తూర్పు దిక్కు, పడమటి దిక్కు. ఏ దిక్కు ఆల్రెడీ పోయిన దేహానికి ఇంకేం చేయగలమయ్యా? ఆచారం అన్నమాట, ఆ దిక్కే ఉండాలంటాడు.
లేకపోతే అంటే మనిషి ఆలోచన విధానం అనమాట మారాలి, మనమైనా మారాలి. ఈరోజు ఇది ఎక్కడుందంటే క్రైస్తవుల్లో కూడా ఉంది. బ్రదర్ అటు పెట్టకూడదు అంటారు. ఎటు పెడితే ఏంటి? మీరు ఆలోచించండి వ్యక్తిగతంగా. అక్కడ ఏమీ లేదు, అందులో ఏమైనా ఉందంటే ఉపయోగం లేదు. దేహం శరీరం నిష్ప్రయోజనం అన్నాడు, మట్టిలో కలిపేస్తారు, కుళ్ళిపోద్ది, పురుగులు తింటాయి. వెళ్ళిపోవలసిన పరిస్థితి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆత్మ పరిస్థితి వెళ్ళిపోయింది, జరిగిపోయింది. అంటే మనుషులు ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. అవి ఏవైనా కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. ఇది ఆచారం అని తెలిస్తే మీరు పాటించకండి. పాటిస్తే క్రీస్తు ప్రభు మనం రక్షణలో కోల్పోయినట్టు, రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్టు. పాటించే వారి గురించి చెప్తున్నాను. మరొక మాట, ఇర్మియా గ్రంథం. ఈ ఆచారాల గురించి ఈ ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఏం మాట్లాడారో చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. జనముల ఆచారాల గురించి మాట్లాడుతూ ఈ మనుషుల యొక్క ఆచారాలు వ్యవహారాలు ఎలా ఉంటాయంటే 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చిన సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 2వ వచనం చూడండి. అన్య జనముల, అండర్లైన్ చేసుకోండి, అన్య జనముల ఆచారముల నభ్యసింపకుడి. ఆకాశమందు అగపుడు చిహ్నాలకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. నెలవంక కనబడింది, అమ్మో డబ్బులు చూపించరా ముందు. చిన్నప్పుడు నేను అలా చేసేవాడిని. చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. నెలవంక వచ్చిందని ఏమో తెలియదు. ఆ నెలవంక ఆకాశంలో కనబడుతుంటే ముద్దు పెట్టుకొని ముందు చూడాల్సిందట. డబ్బు అమ్మ 10 రూపాయల నోటు తెచ్చింది అంటే 10 రూపాయలు కలిసి వచ్చేస్తుంది. అంటే ఆకాశంలో అగ్గుపడు చిహ్నాలకు మీరు భయపడద్దన్నాడు దేవుడు. అవి చూసి ఏమీ అయిపోదు. పెళ్ళికి అరుంధతి నక్షత్రం చూపిస్తారేంటి? తెల్లారిపో పెళ్ళికి కూడా ఏం చూపిస్తారా ఆ పంతులు? ఏం చూపించడు, డబ్బులు కావాలి అక్కడ. అరుంధతి నక్షత్రం ఆల్రెడీ తెల్లారిపోయింది. తెల్లారి పెళ్ళిళ్ళు కూడా చూపించేస్తుంటాడు ఆయన. అదిగో అదే మనకు తెలియదు, జరగాలి కనుక ఆచారాలు. దేవుడు అన్య జనముల ఆచారములు అభ్యసింపకుడి అన్నాడు. ఆకాశముందు కనబడే ఆ చిహ్నాలు, ఆ గుర్తులు జనములు భయపడతారు, అయితే మీరు వాటికి భయపడకుడి. 3వ వచనం చివరి భాగం. జనముల ఆచారములు ఏమన్నాడు? వ్యర్థములు. జనముల ఆచారములు వ్యర్థములు. ఇప్పుడు ఎంతమంది మీరు ఏది పాటించినా జనాలు చూస్తుంటాం కదా, వ్యర్థం. జనాలు పాటించే ప్రతి ఆచారం వ్యర్థం, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకున్న ఆలోచన బట్టి, పితరులు చేసిన దాన్ని బట్టి, వాళ్ళ పూర్వీకులు చేసిన దాన్ని బట్టి కొనసాగిస్తూ ఉంటారు. ఎందుకు మీరు చేస్తారో మీరు అడగండి. ఏం తెలుసు, మా అమ్మ నాన్న చేస్తే నేను చేస్తున్నావు అంటాడు. కారణం తెలీదు, కొనసాగిస్తూ ఉంటారు చాలామంది. అంటే జనముల ఆచారాలు దేవుడు అన్నాడు వ్యర్థములు అన్నాడు. పోనీ ఇర్మియా గారు చెప్పింది మనం నమ్మకపోతే యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన మాట అయినా నమ్మాలి కదా. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. యేసుప్రభు ఈ ఆచారాల గురించి ఏం చెప్పాడు చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. ప్రభు అయిన యేసు స్వయంగా చెప్పిన మాట ఈ ఆచారాల విషయంలో. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆచారాలు పాటించే ప్రతి వారు ఏది విడిచిపెడుతున్నారు చెప్పండి? దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆచారం పాటించే ప్రతి ఒక్కరు, క్రైస్తవులైనా ఎవరైనా, ఆచారాలు పాటించేవాడు దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు వద్దన్నాడు, నువ్వు చేస్తున్నావు, నేను చేస్తానంటావు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారన్నమాట. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారంటే మీరు ఆలోచించండి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. యేసుప్రభు అంటున్నారు, మీరు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి ఈ ఆచారాలు చేస్తున్నారు, మీరు దేవుని ఆజ్ఞను మీరుతున్నారు అని చెప్పాడు అక్కడ. ఈరోజు కూడా చాలామంది ఆచారాలు కొనసాగిస్తున్నారు తప్ప, అరే దేవుని ఆజ్ఞను నేను మీరుతున్నాను, నా మీదకి కావాలనే కోరుండే శిక్షను తెచ్చుకుంటున్నానని ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? అది క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, పారంపర్య ఆచారములు పాటించకండి. ఆచారాలు అనేవి ముందు తరాలకు ఉన్నాయి, మనకి లేవు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ ఆచారము లేదు. ఏ రోజైనా ఓకే, ఏదైనా మనకు అనుకూలంగా ఉంటే చేసుకుంటాం. అది ఆదివారమా శనివారమా, అనుకూలంగా ఉంటే చేసుకుంటాం. ఏ వారం పక్కన పెట్టండి. దేనికి భయపడక్కర్లేదు, ఏ రోజైనా భయపడక్కర్లేదు. అలాగే దేవుని ఆజ్ఞల్లో ఏముందని చెప్పుకున్నాం? జీవము అన్నాడు. ఆయన మాటలు ఆలకిస్తే బ్రతుకుతామన్నాడు. సామెతల గ్రంథం 4:4 చూస్తారా ఒక్కసారి?
సామెతల గ్రంథం 4:4 కూడా చూడండి. సామెతల గ్రంథం 4:4లో ఇలా రాయబడి ఉంది, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. చూసారమ్మా, నా ఆజ్ఞలు గైకుంటే, నా కట్టడలు గైకుంటే, నా విధులు గైకుంటే నువ్వు బ్రతుకుతావు, నీకు జీవం ఉంది అంటున్నాడు. ఎవరైనా ఆచారాలు కనుక పాటిస్తే మీరు చచ్చిన వారితో సమానము. బ్రతుకున్నారు, క్రీస్తు ప్రభువులో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అందుకే అన్నాడు, పేరుంది కదా మనకి ప్రకటన గ్రంథం 3:1లో, నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎవరు మృతుడు? ఆచారాలు పాటించిన వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. కనుక దేవుని ఆజ్ఞల్లో జీవం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆచారాలు ఎప్పుడూ పాటించకండి. జనముల ఆచారాలు వ్యర్థాలు అన్నాడు, అవి వ్యర్థం అన్నాడు దేవుడు. యేసుప్రభు కూడా చెప్పాడు, పాటించకండి ఉపయోగం లేని ఆచారాలు, దేనికోసం పనికిరావు, దేనికోసం పనికిరావు. ఒక కార్యక్రమం ప్రారంభించాలంటే ఆచారాలు చూస్తారు, ఒక పని ప్రారంభించాలంటే ముహూర్తాలు చూస్తారు. మరి యాక్సిడెంట్ అయినప్పుడు మంగళవారం హాస్పిటల్కి ఎందుకు? మంగళవారం రెస్ట్ తీసుకోవచ్చు కదా, వెళ్ళకూడదు, ఏ పని చేయకూడదు మంగళవారం. ప్రాణం మీదకి వస్తే చేసేస్తావు. అక్కడే లోకస్తుల ఆలోచనకు మనకు అర్థమైపోద్ది. ఆ రోజు ఎందుకు చేయవు? యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళవా? చచ్చిపోరా? చచ్చిపోడు, తీసుకెళ్ళండి అంటాడు బ్రదర్. అప్పుడు పంతుల్లో ఎవరు ఉండరు, ఎందుకంటే ప్రాణం మీదకి వచ్చింది వేరు, రోజు చేసే కార్యక్రమాలు ఈరోజు చేయకూడదని అనుకుంటున్నాడు అంతే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పంతులు మధ్యలోనే చాలా సగం వారి యొక్క స్వాహా చేస్తున్న విషయం వాళ్ళకి అర్థం కాదు. రైట్, మొదటి 5 వచనాలు ఆచారాలు ఆచరించకూడదు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా మన ఏ రకాల ఆచారాలు ఎప్పుడూ ఆచరించకండి అమ్మా. ఇంట్లో దిగినప్పుడు పాలు పొంగించడాలు వద్దు, అది ఆచారం అది. ఎందుకంటే పాలు పొంగాయి అంటే అర్థం ఏంటి? మనుషుల ఆలోచన ఏంటి చెప్పండి? ఆ ఇంట్లో అష్టైశ్వర్యాల సకల సౌభాగ్యాలు పోలుతాయని, అది అన్యుల ఆలోచన, అది అన్యుల ఆచారం. మనం చేయకూడదు. ప్రార్థన చేసుకుని గృహాన్ని ప్రారంభిద్దాం, అంతే, సింపుల్. మనం ఏదైనా ప్రార్థనతోనే చేస్తాం, ఆచారాలతో ఉండకూడదు. ఆ ప్రార్థనలో, ఆ గృహప్రవేశంలో కానీ, ఆ శుభకార్యంలో కానీ ఏ ఆచారం ఉండకూడదు. అప్పుడు ఆ గృహానికి అది మేలు, అది మేలు. 2, లేవికాండం 18వ అధ్యాయం 6 నుండి 18 వచనాలు. ఈ 6 నుండి 18 వచనాలలో రక్త సంబంధికులు ఉంటారు మనందరికీ. మనందరికీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, రక్త సంబంధికులు. అలాంటి వాళ్ళతో కూడా చాలామంది ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఏం చేసేవారంటే అక్రమ సంబంధాలునే ఉండేవి. అక్రమ సంబంధాలనే ఉంటాయేమో అనే ఉద్దేశం కూడా కలిగి దేవుడు ముందే రాయించాడు. ఎందుకు? అప్పటి వరకు కూడా వావి వరసలు అనేవి లేవు. వావి వరసలు లేని కాలం ఏదంటే పితరుల కాలం. గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరికీ తెలిసి ఉంటుంది మీలో. వావి వరసలు లేవు. అందుకే అబ్రహాము తన సొంత చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆయన తండ్రి ఒకరే కానీ తల్లి వేరు. అంటే అబ్రహామును కన్న తండ్రి వేరు, కన్న తల్లి వేరు. శారమ్మను కన్న తల్లి వేరు, తల్లులు వేరు, కానీ తండ్రి ఒకడే. అలాంటప్పుడు అబ్రహాంకి ఏమవుతుంది? ఆవిడ చెల్లి అవుతుంది, వాస్తవంగానే చెల్లి. కానీ ఇప్పుడున్న చట్ట ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అబ్రహాము శారాన్ని చేసుకోవడం తప్పు. కానీ వాళ్ళు ఈ కాలం నాటి వాళ్ళు కాదు. ఏ కాలం? అబ్రహాము శారా పితరుల కాలం. కాబట్టి అది అంగీకరించబడింది. ఇది గ్రంథాన్ని తప్పు చూపిస్తారు చాలామంది. ఇదొకటి. లోతు కుమార్తెలు తన తండ్రితో చేసిన తప్పును కూడా తప్పు ఎత్తి చూపిస్తారు లోకంలో. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే లోతు తన పిల్లలున్న కాలం పితరుల కాలం. అది ఏ కాలం కాదు? దేవుడు ఏ చట్టమైతే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర చట్టం కాదు. వాళ్ళు ఇంకా అప్పటికి రాలేదు, ఆ చట్టం కాదు. కాబట్టి అది అంగీకరించబడుతుంది. ఎందుకు? ఆ రోజుల్లో వావి వరసలు అనేవి లేవు, కంప్లీట్గా లేవు. ఎప్పుడు ఇవన్నీ చూశాడు దేవుడు. అందుకే మొట్టమొదటిగా లేవికాండం 18వ అధ్యాయం మీరు మైండ్లో స్టాంప్ అయిపోవాలమ్మా. ఏ విధంగా తెలుసా? మొట్టమొదటిగా రక్త సంబంధికుల మధ్య ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వావి వరసలు అనేవి ఉండాలి అని తెలియజేసే అధ్యాయం లేవికాండం 18వ అధ్యాయం. ఇంతవరకు ముందు ఎప్పుడు చెప్పలేదు దేవుడు. కాబట్టి ఈ అధ్యాయం ప్రాముఖ్యంగా గుర్తుంటుంది ఎవరికైనా. అంటే 18వ అధ్యాయంలోనే ఇలా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వరసలు అనేవి పెట్టింది ఈ అధ్యాయంలోనే. అంటే ధర్మశాస్త్రంలో వరసలు వచ్చాయి, ఎవరిని వివాహం చేసుకోవాలి వచ్చాయి. ఈ ధర్మశాస్త్రానికి ముందున్న పితరుల కాలంలో ఏ వరసలు లేవు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అది తప్పేం కాదు, అది తప్పేం కాదు. కానీ ధర్మశాస్త్రంలో ఉన్న ఇశ్రాయేలు మాత్రం ఎలా ఉండాలో ఇప్పుడు చెప్తున్నాడు. చదువుదాం ఒకసారి లేవికాండం 18వ అధ్యాయం.
కాబట్టి అబ్రహాం గారు చేసిన తప్పేమీ కాదు, లోతు కుమార్తెలు చేసిన తప్పేమీ కాదు. ఆ రోజు వరుసలు లేవు గనుక. అదే ధర్మశాస్త్రం అప్పుడుంటే అబ్రహాం గారు చేసింది తప్పే, లోతు కుమార్తెలు చేసింది తప్పే. కానీ చట్టం అప్పుడు చేయబడలేదు, ధర్మశాస్త్రం అప్పటికి ఇంకా లేదు. చదువుదాం 18వ అధ్యాయం 6వ వచనం. 6 నుండి సుమారు 18 వరకు ఇదే ఉంటుంది, మీరు చదవండి. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. 18:6. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు. మానాఛాదనము అంటే ఫుట్నోట్లో రాశాడు, మానమును కప్పేది. అంటే ఎవరు కూడా రక్త సంబంధికుల ఆ మానాన్ని పాడు చేయకూడదు. తన రక్త సంబంధి గురించి చెప్తాడు. కింద చూద్దాం. నీ తండ్రికి 7వ వచనం. నీ తండ్రికి మానాఛాదంగా ఉన్న నీ తల్లి మానాఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి. అంటే తండ్రి నీ తల్లి. కొంతమంది తల్లులతో కూడా కళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోతే తల్లి చెల్లి అని కూడా తెలీదు. నాకు తెలిసిన రాంబిల్లో ఒకడున్నాడు, సొంత చెల్లిని పాడు చేశాడు. మీరు ఆలోచించండి ఎలా ఉండేవాడు వాడు. సొంత చెల్లిని, ఎందుకంటే అక్కడ స్కూల్ చెప్పేవాడిని కాబట్టి ఖచ్చితంగా బాగా తెలుసు నాకు. సొంత చెల్లి బాగా తాగేసి వచ్చి, అరే రక్త సంబంధి తోడబుట్టిన చెల్లిని ఎలా అనిపించిందో చూడండి, మీరు ఆలోచించండి. ఇంకా అలాంటి వాడికి ఒక తల్లి ఒక లెక్క ఏంటి? తల్లి గురించి నాకు తెలియదు, కానీ చెల్లి గురించి అయితే విన్నాను. చెల్లి గురించి జరిగిన సంఘటన ఊరూరో చెప్పుకున్న పరిస్థితి, ఎంతో ఆ చెల్లి బయటికి రాలేని పరిస్థితి. తల్లి గురించి చెప్పాడు. తర్వాత 8. నీ తండ్రి భార్య మానాఛాదనమును తీయకూడదు. అమ్మ తండ్రి భార్య అంటే ఎవరు అవుతారు? కొంతమంది సవతి తల్లులు ఉంటారు. ఇప్పుడు తల్లి అన్నాడు, అలాగే సవతి తల్లి పిన్ని అవుతుంది, పిన్ని వరుస. ఆ పిన్ని సవతి తల్లిని కూడా ఏం చేయకూడదు, ఈ వ్యక్తి ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆవిడ కూడా మీ నాన్నకేమవుద్ది? భార్య. ఆమె ఇక్కడ మీకు బాగా అర్థం అవడానికి అయ్యని రాశాను. అయ్య అంటే ఎవరు అంటే నేను అలా రాసుకుంటే నాకు బాగా అర్థమవుతుంది. మీరు అక్కడ ఇది పెట్టుకోవాలి. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. సెంటర్లో మీరు ఉన్నారు చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వెళ్తాను. నేను మా నాన్న, మా అమ్మ, నా భార్య, నా కూతురు, నా కొడుకు. ఇప్పుడు వీళ్ళెవరితో కూడా ఏ బంధాలు? నాన్నతో, అమ్మతో, కుమారుడితో, చూడండి కుమార్తెతో, భార్యతో, వీళ్ళు డైరెక్ట్గా సంబంధాన్ని కలిగి ఉన్నాను, అంతేనమ్మా? ఇప్పుడు నేరుగా సంబంధం నాకున్నారు. మా నాన్న, మా అమ్మ, నా భార్య, నా కొడుకు, నా కూతురు. ఇది నేరుగా సంబంధం. ఇది మొదటి చార్ట్, మొదటి సర్కిల్. రెండో సర్కిల్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళేసరికి నాన్న సవతి తల్లి, నాన్న భార్య ఉండొచ్చు. అలాగే నాకు పుట్టిన అక్క చెల్లెలు కూడా ఎక్కడికి వస్తారు? అక్క చెల్లెలు ఎక్కడికి వచ్చారు. నాకు పుట్టిన అన్నదమ్ములు ఎవరైనా ఉండొచ్చు, అన్నదమ్ములు ఉంటారు కదా. ఇది నా సర్కిల్. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళాను. మా అక్క చెల్లెళ్ళు, నాకు అన్నదమ్ములు ఉండొచ్చు. అలాగే నా భార్యకు వాళ్ళ అమ్మ నాకు అత్త అవుతుంది, నా భార్య వాళ్ళ అమ్మ అత్త. మా నాన్నకి ఇంకొక భార్య, సపోజ్ ఉదాహరణకి నాన్నకి ఇంకో భార్య ఉంటే తల్లి కాకుండా మరొక తల్లి, సవతి తల్లి ఆవిడ. అలాగే నాన్నల చెల్లి లేదా అక్క అత్త అవుతుంది, బాప్ప మన భాషలో, నాన్న సహోదరి. అలాగే అమ్మాల చెల్లి కూడా ఏమవుతుంది నాకు? పిన్నే అవుతుంది, రైట్, అమ్మ చెల్లి. ఇప్పుడు ఈ రిలేషన్ చెప్పి దేవుడు ఏమన్నాడంటే, ఈ రెండో సర్కిల్లో ఎవరైతే ఉన్నారో, మొదటి సర్కిల్లో ఖచ్చితంగా ఎవరితో కూడా అలాంటి తప్పుడు పని చేయకూడదు. మరలా రెండో సర్కిల్లో కూడా వివాహం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు ఎవరిని చేసుకోకూడదు? అబ్రహాం గారు చేసింది ఎవరిని చేసుకున్నాడమ్మా? అబ్రహాం గారు చేసింది చూడండి. అబ్రహాము ఎవరిని ఇక్కడ చేసుకున్నాడు ఆయన అంటే నాన్న కాదు, కానీ ఈ తల్లి, నాన్నకు భార్య ఏమో తల్లే కదా. అబ్రహాం గారు చేసింది ఏంటంటే ఒక తల్లే, నేరుగా తండ్రితో సంబంధ బాంధవ్యం కలిగిన ఆవిడనే చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని చేసుకోవచ్చు తెలుసా? ఈ మూడో చక్రం మీదకి వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. మూడో చక్రం మీదకి వచ్చిన వాళ్ళని ధర్మశాస్త్ర ప్రకారం చేసుకోవచ్చు. ఇంకా బాగా అర్థమవడం చెప్తాను. మా నాన్న తమ్ముడు ఏమవుతారు? మా నాన్న తమ్ముడు బాబాయ్ అవుతాడు. బాబాయ్ భార్యను ముట్టుకోకూడదు నేను, పిన్ని, బాబాయ్ భార్య. ఇప్పుడు వాళ్ళ కూతురు చేసుకోవచ్చు ధర్మశాస్త్ర ప్రకారం, ఈ చట్టం కాదు, ధర్మశాస్త్ర ప్రకారం చెప్తున్నాను. కాబట్టి మూడో చక్రం మీదకి ఏదొచ్చినా చేసుకోవచ్చమ్మా. అంటే వీళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెల పిల్లలు. అంతేగాని ఇప్పుడు ఈ ఫస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రెండో సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు నాన్నతో వీరితో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? నాన్నతో నేరుగా సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎవరిని నేను చేసుకోకూడదు.
నాన్నతో నేరుగా సంబంధం, అమ్మతో నేరుగా సంబంధం, నాన్నతో నేరుగా సంబంధం, అలాగే నాన్నతో సంబంధం అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అలాగే నా భార్యతో నేరుగా సంబంధం అత్త. వీళ్ళని ముట్టుకోకూడదు, వీళ్ళ మానాన్ని తీయకూడదు. వీళ్ళకు పుట్టిన వాళ్ళని ఎవరైనా వివాహం అయితే చేసుకోవచ్చు. ఈ మూడో సర్కిల్ అది మీరు అర్థం చేసుకోండి. అలాగే నా కొడుకు వాళ్ళ కూతురు, కొడుకు కూతురు ఏమవుతుంది? మనవరాలు. కూతురు మనవరాలు చేసుకోకూడదు జనరల్గా. ఇది ఈ చట్టం ప్రకారం. ఇప్పుడు మీకు చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నదే నేను 18 వచనాలు ఉందే రాశానమ్మా. ఒక వచనం నేరుగా వెళ్ళిపోదాం. 9, నీ సహోదరి మానాఛాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టిందేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాఛాదనము తీయకూడదు. అమ్మ, తండ్రి కుమార్తె తల్లి కుమార్తె అంటే ఎవరు? నీ చెల్లి కానీ అక్క కానీ. అందుకే అక్క చెల్లెలు రాశాను. వాళ్ళు మానాన్ని ముట్టుకోకూడదు, అది ఏ వరసైనా ముట్టుకోకూడదు. తర్వాత 10వ వచనం, నీ కుమారుని కుమార్తె అంటే మనవరాలు, నీ కుమారుని కుమార్తె మానాఛాదనమునైనను కుమార్తె మనవరాలే మానాఛాదనమైనను తీయకూడదు, అది నీది. ఒక తాతగా చెప్తున్నాడు అనమాట. నువ్వు ఆ స్టేజ్లో మారిపోతే నీ కుమారుని కుమార్తె అయినా నీ కుమార్తె అయినా ముట్టుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. తర్వాత 11, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానాఛాదనమును తీయకూడదు. ఇలా మీరు ఇంటికి వెళ్ళి బాగా చూడండి, స్టడీ చేయండి. ఎవరు ఇశ్రాయేలు కాలంలో ధర్మశాస్త్ర చట్ట ప్రకారం ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదో చాలా తేటగా దేవుడు రాయించాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. కొరింథీ సంఘంలో ఒక సమస్య ఉంది. ఆ సమస్య దేన్ని బట్టి పౌలు గారు మాట్లాడారో మీకు తెలియజేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి కొరింథీ 5:1 మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్య ఏమవుతుంది నీకు? సవతి తల్లి లేదంటే పిన్ని. అమ్మ, వరుస అంతేనా? తండ్రి భార్య. సంఘంలో వాడు ఏం చేశాడు చూసారా? తండ్రి భార్యను ఉంచుకున్న పరిస్థితి ఏర్పడింది. సంఘానికి వచ్చిన వాళ్ళు పౌలు గారు ఈ పత్రిక రాస్తూ చెప్తున్నాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తర్వాత అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. సిగ్గుండాలంటున్నాడు, సిగ్గుపడాలంటున్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు చెప్పండి? సంఘానికి వచ్చిన వాళ్ళలో కూడా అమ్మ ఇటువంటి ఆలోచన వ్యవహారం మనకుంటే ఎంత సిగ్గుచేటు చూడండి. తండ్రి భార్య ఒక తల్లి లాంటిది. అలాంటి తల్లితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావట. కొరింథీ సంఘంలో ఉంది, మళ్ళా సంఘానికి వస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి అన్యుల్లో కూడా ఉండదు కదా అంటున్నాడు పౌలు. అన్యుల్లో కూడా తండ్రితో ఉన్నటువంటి ఆ భార్యను చూసి తల్లిగానే చూస్తాడు, అన్యులు కూడా చూస్తారు. నువ్వు సంఘానికి వచ్చి కూడా నువ్వు మారకపోతే అలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త చెప్తాడు. కాబట్టి అలాంటి వారిని వెలివేయండి అంటాడు. ఎప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు. అందుకే నన్ను తండ్రి భార్య. ఇంకొక సందర్భం ఉంది, మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మీ అందరికీ ఫిలిప్ భార్య గుర్తుంది కదా, హేరోదియా. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 17 చూడండి. మార్క్స్ వార్త 6:17. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్ భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట్టు నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. గుర్తుందమ్మా? హేరోదు ఏం చేశాడంటే తన తమ్ముడు భార్య ఫిలిప్ భార్య అయిన హేరోదియను ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు, బలవంతంగా తీసుకుని వివాహం చేసుకుంటాడు. అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు. ఎందుకు? యోహాన్ ఏ కాలం నాటివాడు? ధర్మశాస్త్ర కాలంలో ఆ ప్రకారం తమ్ముడు భార్యను ఏం చేయకూడదు? చేసుకోకూడదు, తమ్ముడు భార్య. అందుకే నువ్వు చేసింది తప్పు అని బాప్తిజం ఇచ్చి యోహాన్ తప్పు అని చెప్తే బాప్తిజం యోహాన్ తల తీయించేస్తాడు. తప్పు అని చెప్తే తల తీయిస్తాడు, మార్చుకోలేదు. నీ తమ్ముడు భార్య నువ్వు వివాహం చేసుకోవడం తప్పు అంటున్నాడు. అయితే ఒకటి, ఇదే సమయంలో మరొకటి మీకు చెప్పాలి. ధర్మశాస్త్రంలో మరొక చట్టం ఉంది. దీనికి చిన్న వ్యతిరేకమైన చట్టం కాదు. ఇందులో కలుపుకోవాల్సిన చట్టం ఏంటంటే వివాహం అయిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం
అన్న కానీ తమ్ముడు కానీ చనిపోయాడు. ఇప్పుడు ఆ భార్య ఆవిడ వితంతు ఉండిపోయింది, పిల్లలు లేరు. అప్పుడు ఆ కుటుంబంలో ఎవరైనా ఆవిడని ఏం చేయొచ్చు? అన్న భార్యను చేసుకోవచ్చు. పిల్లలు లేరు, అన్న చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు. ఆ అన్నదమ్ముడు ఎప్పుడైతే చనిపోయాడో ఆవిడ ఒక్కరిగా వితంతువుగా ఉండిపోయింది కనుక ఆవిడికి రూతు గ్రంథంలో జరిగింది ఇదే. రూతు గ్రంథంలో జరిగింది ఇదే. ఎందుకు అంటే ఆ రూతు గ్రంథంలో బోయజు ఆ కుటుంబపు వాడే, ఆ రక్త సంబంధే కాబట్టి తన వరుసలో తను చేసుకున్నాడు. అది ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ద్వితీయోపదేశకాండం ఆ మాట కూడా మీరు చూడాలి. ఎందుకంటే తమ్ముడు భార్యను ఉంచుకోవడం తప్పే, తమ్ముడు భార్యను ఉంటుండగా పెళ్లి చేసుకోవడం తప్పే. మీ తమ్ముడు బతికే ఉన్నాడు కదా, తమ్ముడు బతికుండగా తమ్ముడు భార్యను తీసుకొస్తున్నావు, అది తప్పు అన్నాడు ధర్మశాస్త్ర ప్రకారం. అదే సమయంలో ఒకవేళ తమ్ముడు చనిపోయినా అన్న చనిపోయినా మరొకటి ఉంది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. ఒకసారి ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. 25వ అధ్యాయం 5వ వచనం. ఇది కూడా ధర్మశాస్త్రమే. ద్వితీయోపదేశకాండం 5. సహోదరులు కూడి నివసించుచుండగా 25:5 వారిలో ఒకటి సంతానం లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకోకూడదు. అంటే ఎవరిని చేసుకోకూడదు? ఒక అన్యుని చేసుకోకూడదు, బయటికి వెళ్ళిపోకూడదు. ఆ భార్య భర్త చనిపోయాడని ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ఇది చట్టం. ఇది కూడా అంగీకరించబడుతుంది. ఏ కాలం? ధర్మశాస్త్ర కాలం. అంతేగాని నీ తమ్ముడు బతికే ఉన్నాడు కదా, బతుకుండగా తమ్ముడు భార్యను తీసుకొచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, బలవంతంగా చేసుకుంటున్నావు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను కలుగు చేసుకొని ధర్మశాస్త్ర చట్ట ప్రకారం నీ తమ్ముడు భార్య మరదలవుతుందమ్మా. ఇక్కడ రాశాను. పెద్దదైతే వదినవుతారు, చిన్నదైతే చిన్నావుడైతే మరదలవుతారు. వదిన మరదల్ని ఎప్పుడు వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఇది ఏ చట్టం? ఇది ఏ చక్రం? రెండోది. ఎందుకు? నాన్న అన్నదమ్ములే కదా, కాబట్టి రెండో ప్రకారం మీకు ఏం చెప్పాను, మూడో చేసుకోవచ్చు, 2 చక్రాల వరకు చేసుకోకూడదు. అంటే నాన్నతో నేరుగా బంధం కలిగిన వాళ్ళు, అమ్మతో నేరుగా సంబంధం కలిగిన వాళ్ళు, చేసుకోకూడదు. కానీ ఆ తర్వాత సంబంధాన్ని చేసుకోవచ్చు. ఇది ధర్మశాస్త్ర కాలంలో ఉన్న చట్టం. కనుక భర్త చనిపోతే, అన్న చనిపోతే, తమ్ముడు చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చేమో కానీ అంగీకరించబడి చేసుకోవచ్చు, చట్టం అంగీకరిస్తుంది. అంతేగాని తమ్ముడు బతికుండగానే, అన్నయ్య బతికుండగానే ఆ వదిననో మరదలను తీసుకొని చేసేవాడు ధర్మశాస్త్రంలో ప్రకారం కొట్టివేయబడతాడు. వాడు శిక్ష పొందుకుంటాడు అని మోసే చెప్తున్నాడు. అంటే ఒక రకంగా వావి వరుసలు లేకపోతే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఈరోజు ఒక వరుసలు లేకపోతే ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. చెల్లి, తల్లి, అక్క ఏమీ ఉండవు. ఇదంతా చూసిన దేవుడు ఏ పితరుల కాలంలో వావి వరుసలు లేవో, అమ్మో ఇలా ఉండకూడదు, ఇవి లేకపోవడం వల్ల చాలా ప్రమాదం జరుగుతుందని ధర్మశాస్త్ర కాలానికి వచ్చేసరికి వరుసలు పెట్టాడు. మీరు ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎవరిని చేసుకోకూడదో చాలా తేటగా చెప్పాడు. అది 6 నుండి 18 వచనాల్లో మనకు కనబడుతుంది. నెంబర్ 3 లేవీకాండం 18వ అధ్యాయం 19-20 వచనాలు. ఇది వ్యభిచారం గురించి మాట్లాడాడు నేరుగా. వ్యభిచారము నిషేధించబడింది. వ్యభిచారం అనేది దేవుడు ఒక మాట చదువుకుందాం. 20లో లేవీకాండం 18:20 చూడండి. సమయమును బట్టి నీ పొరుగువాని భార్య యందు నీ వీర్య స్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. నీ పొరుగువాని భార్య యందు ఎట్టి పరిస్థితుల్లో మీరు శారీరకంగా కలవకూడదు అనే ఉద్దేశం అక్కడ. నీ పొరుగోడు భార్య, నీ భార్య కాదు, నీ పొరుగోడు భార్య. భార్య కాదు, అక్కడ భర్త పెట్టుకుని చదువుతాను నేనైతే. ఎప్పుడు ఒక యాంగిల్లోనే చదవకూడదు, భర్త చదువుతాం. ఇప్పుడు చదవండి. నీ పొరుగువాని భర్త యందు నీవు ఆమె వలన లేదా అతని వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. ఈ రెండింటికి అప్లై అవుతుంది. భార్యకి చెప్పాడు అనుకోకూడదు, భర్త కూడా అంతే. అంటే పొరుగువాడి భార్యను, పొరుగువాని భర్తను దయచేసి చూడకండి, దయచేసి తాకకండి. ఎందుకు అంటే అదేమవుతుంది అన్నాడు, అది వ్యభిచారము. నిర్గమకాండం 20వ అధ్యాయం 14 మీకు అందరూ రాసుకోండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చారు, 10 ఆజ్ఞలు. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే వ్యభిచరించకూడదు. వ్యభిచారం
చేయకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, తర్వాత అంటాడు, నీ పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగువాని దేనిని నువ్వు ఆశించద్దు. ఇది ఆజ్ఞ, తాకద్దు. హెబ్రీలకు రాసిన పత్రిక మార్చదుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక వివాహం అన్ని విషయముల్లో 13:4 అది ఒకటే చదివి మిగతా వదిలేస్తుంటారు. చూడండి, హెబ్రీ 13:4 ఒకటే క్యాప్షన్ పెట్టుకుంటాం మనం. 13:4 ఇంకా చాలా పెద్దది ఉంది వాక్యం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు అంటే మంచం మీద భార్యాభర్తలు ఉండాలి అంతే. పొరుగోడు భార్య ఉండకూడదు, పొరుగోడు భర్త మంచం ఎక్కకూడదు అంతే. మరి పానుపు ఎలా ఉండాలి? నిష్కల్మషమైనదిగా, అంటే కల్మషం లేకుండా ఉండాలి. భార్యాభర్తలు కలవాలండి శారీరకంగా ఎలాగైనా, అంతేగాని పొరుగోడు భార్య మీద నా కన్ను, పొరుగోడు భార్య భర్త మీద నా కన్ను ఉండకూడదని చెప్తున్నాడు. తర్వాత ఒక మాట అన్నాడు చూసారా, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు ఆ తీర్పు తీరుస్తాడు. పొరపాటున జరిగిపోయిందండి అనకూడదు. నీకు తెలుసు కదా పొరుగోడు భార్య అని, తెలుసు పొరుగోడు భర్తను తెలుసు కదా. పొరపాటున జరిగిపోయిందన్న దేవుడు అంగీకరించడు. ఎందుకు? అది నువ్వు బుద్ధిపూర్వకంగా చేసావా లేదో తెలుస్తుందో తెలీదమ్మా, తెలిసిపోద్ది. నాకు తెలీదా పలానా వాళ్ళ భార్య ఆవిడ, పలానా వాళ్ళ భర్త అని తెలీదా? నాకు తెలుసు. తెలిసినా నువ్వు తప్పు చేస్తున్నావంటే దేవుడు వ్యభిచారిగా చూసి ఆ వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడన్నాడు. ఒక రోజున తీర్పు దినం. ఎన్ని చేసినా మనం దానికి ఉపయోగం లేదు. ఇంకా నువ్వెన్ని పాప క్షమాపణకి అవకాశం లేదు. ఎందుకంటే హెబ్రీ 10:26 ప్రకారం బుద్ధిపూర్వకంగా చేసిన పాపానికి క్షమాపణ లేదన్నాడు. తెలియక చేసిన పాపానికి ఏముంటుంది? క్షమాపణ ఉంటుంది. తెలిసి చేసిన పాపానికి, తెలిసి చేసిన తప్పుకు ఎప్పుడు క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోండి అమ్మ. మనుషులు ఇలా అనుకోక తప్పు చేసేసి ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారట ఒక ఆవిడ. ఎట్టి పరిస్థితి చెప్పాను మొన్న, నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు ఏది చెప్పినా అబద్ధం చెప్పను. అమ్మ నువ్వు తప్పులు చేసేసి రకరకాలుగా ఏ రకమైన ఇష్టానుసారంగా బతికేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు విండు. ఒకవేళ నేను అంటున్నాను నువ్వే తప్పు చేసావో నువ్వే అంటున్నావు, ఆవిడ అంటుంది నా దగ్గరికి వచ్చి, తప్పు చేశానయ్యా అంటుంది. సరే నువ్వేం తప్పు చేస్తావు నాకు అనవసరం, నాకు వద్దు కూడా. అయితే ఒకటి, తెలిసి చేస్తే క్షమించబడవు. దేవుడి గ్రంథం చెప్పిన మాట చెప్పాను. తెలియక చేసావా ఇబ్బంది లేదు. మనందరం దేవుని పట్ల ఎలా ఉన్నాం? విగ్రహారాధన ఒకప్పుడు చేసేవాళ్ళం. తెలియదు దేవుడు ఎవరో తెలియదు, నేను చేశాను. భయంకరమైన భక్తుడిని తెలియక చేశాను, క్షమించబడతాం. తెలిసి చేసావా తప్పు, క్షమించబడవు. అగ్ని అక్కడ అంటాడు హెబ్రీ 10:26లో, తీక్షణమైన అగ్నికి నువ్వు నిలబడి ఉండి. ఇంకా అందుకే ఎట్టి పరిస్థితుల్లో చేతులెత్తి ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, వ్యభిచారం అనేది చాలా భయంకరం. ఎవరిని కూడా ముట్టుకోకూడదు. ఆ వ్యభిచారులకు దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నేను ఉండకూడదు, మనం ఉండకూడదు. వాక్యం తెలిసిన వారిగా. సామెతల గ్రంథం 6:29 చూడండి. సామెతల గ్రంథం 6:29 ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆలస్యాన్ని బట్టి. సామెతలు 6వ అధ్యాయం 29:32 చూడండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29 చూడండి. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. అమ్మ ఈ మాట చెప్తుంది జ్ఞాని అయిన సొలొమోను గారు. ఏమన్నాడమ్మా? పొరుగువాని భార్యను ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. ముట్టుకుంటేనే పొరపాటు. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. 32 జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. అంటే తన సొంత నాశనానికి తానే పాత్రుడు. ముట్టుకున్న ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆ పరిస్థితి మన జీవితాల్లో తెచ్చుకోకూడదు. వ్యభిచారం అనేది దేవుడు నిషేధించాడు, తీర్పు తీరుస్తాడు. వాళ్ళ జీవితం ఒక రోజున నాశనం అవుతుంది. ఆ రోజు ఏడ్చినా ఫలితం ఉండదు. నెంబర్ 4 లేవీకాండం 18వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం ఒకే ఒక వచనం రాసుంటుంది, చదువుతాను ఇక్కడ. మోలేకు అనే దేవత ఉన్నారు. ఈ మోలేకు దేవతకు ఆ కాలంలో పిల్లల్ని ఏం చేసేవారట? బలిచ్చేవారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, తల్లిదండ్రులు ఏం చేసేవారు తెలుసమ్మా? సంతానం ఎంతమందినే కనొచ్చు. ఇప్పుడు ఒక పిల్లోడిని బలిచ్చేస్తే ఏముంది, అందుకే బాధపడేవారు కాదు. ఇప్పుడు ఉన్నాడు, వీడిని బలిచ్చేసినా మిగతా పిల్లల్ని కనొచ్చు అన్న భావంతో బలిచ్చేసేవారు. కానీ దేవుడు అన్నాడు, మోలేకు దేవతకు బలిచ్చిన పరిస్థితి మీరు పాత దేశంలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒకవేళ జాగ్రత్త నేర్చుకున్నారేమో.
మార్గ మధ్యంలో నేర్చుకున్నారేమో. మీరు ఎప్పుడైనా ఈ సంవత్సరాల్లో ఈ దేవతలకు పిల్లలను బలివ్వడం నేర్చుకుంటే ఇది ఆచారం, మీరు బలివ్వకండి. ఇప్పటికీ కూడా మల్కాపురం ప్రాంతానికి మొన్న వెళ్ళాను రీసెంట్గా. నేను మల్కాపురం ప్రాంతానికి వెళ్తే, ఇక్కడ మల్కాపురం మీకు తెలుసు, అగ్నిగుండం ఉంటుంది, అగ్నిగుండం మీద దాటిస్తున్నారు పిల్లల్ని. ఆడు గెంతుతున్నాడు, కాలు పొరపాటున అగ్ని మీద కాలు వేసేసాడు. ఇక్కడ ఉన్నాయండి అని నాకు తెలిసి అక్కడికి వెళ్ళగానే ఆ రోజు రాత్రి చూశాను అనమాట. అగ్నిగుండం దాటిస్తే పిల్లలకు రోగాలన్నీ పోతాయని ఎవరో చెప్పారట. చూడండి ఆచారం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం త్వరగా చూసేద్దాం. మోలేకు దేవత ఎవరి దేవత? మీరు బైబిల్ క్విజ్, ఇది బైబిల్ క్విజ్లో బిట్టి అడుగుతాను నేను. అమ్మోనీయుల దేవత పేరు ఏంటమ్మా? మోలేకు అని రాసి ఉంటుంది చూడండి. రాజుల మొదటి గ్రంథం 11:7. రాజుల మొదటి గ్రంథం 11:7. సొలొమోను కెమోసు అను మోయాబీల హేయమైన దేవత. అమ్మ సొలొమోను చెప్తున్నాడు, మోయాబీల దేవత పేరు ఎవరు? కెమోసు. అంటే మోయాబీల దేవత పేరు కెమోసు. తర్వాత మోలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. సొలొమోను ఏం చేశాడో చూడండి. మోలేకు అనే అమ్మోనీయుల దేవతకు యెరూషలేములో ఏం కట్టించాడట? బలిపీఠం. అసలు యెరూషలేములోనే దేవాలయం కట్టాడు. ఆ యెరూషలేములో దేవాలయం కట్టిన దగ్గరే, ఆ స్థలంలోనే, అక్కడే ఆ ప్రాంతంలోనే మోలేకు అని అమ్మోని దేవత కూడా బలిపీఠం కట్టేశాడు. ఎవరి వల్ల? 1000 మంది భార్యలు, 1000 మంది. కాబట్టి భార్యల కోసం బలిపీఠాన్ని కట్టించాడు సొలొమోను. మోలేకు, అమ్మోనీయుల దేవత పేరు ఏంటి? మోలేకు. ఇలాంటి మోలేకుకు పిల్లల్ని అగ్నిగుండం దాటించడం, అందులో పడేయడం, ఆ అగ్నిగుండంలో పడేసి వాళ్ళు బలివ్వడం, ఇది ఒక ఆచారం. ఈ ఆచారాన్ని మీరు పాటించకండి. 18వ అధ్యాయం లేవీకాండం 18:21. నీవే మాత్రము నీ సంతానమును మోలేకు నిమిత్తము అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. కాబట్టి ఆచారాలు ఏదో జబ్బు పోద్దని, అమ్మ తాయిత్తులు కట్టండి అనుకో, తాయిత్తులు లేవు అమ్మ తల్లి. కొంతమందికి సంఘానికి వచ్చిన కాళ్ళు చూస్తుంటాను నేను అప్పుడప్పుడు. నేనేమి చూడను అనుకుంటారు మీరు. కాళ్ళు చూస్తుంటాను నేను, అందరినీ అబ్జర్వ్ చేస్తాను. చిన్నపిల్లల కాళ్ళకి బంగారు తాయెత్తులు ఉంటున్నాయి, బ్లాక్ తాయెత్తు. అంటే తాయెత్తులు అంటే అర్థం ఏంటి? ఇంకా ఏదో నువ్వు నమ్మేవన్నమాట. ఆయనే సాయిబు డబ్బులు లేక బతుకుతున్నాడు. అక్కడేవో ఆ మంగళవారం లక్షవారం పెట్టుకుంటాడు పాపం. ఆయన చూస్తుంటాను, ఆయన పెట్టుకుంటాడు ఆ వచ్చిన తాయెత్తుల మీద బతుకుదామని, బతుకు తెరువు కోసం. అందులో ఏముంది? కాబట్టి అలా చేస్తే ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని నామము అపవిత్రపరచబడుతుంది. మీరు చేసిన ఏ ఆచారమైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేసింది ఏదైనా దేవుని నామం అపవిత్రపరచబడుతుందమ్మా. కాబట్టి ఆచారాలకు అవకాశం లేకుండా మీరు చేసుకోవాలి, మనం ప్రవర్తించాలి, అది ఉద్దేశం. రైట్. 22-23 నేరుగా లేవీకాండం 18వ అధ్యాయం 22-23లో సహజ విరుద్ధమైన లైంగిక చర్యలు. సహజ విరుద్ధమైన, అందరూ బోర్డు మీద చూస్తున్నారా? సహజ విరుద్ధమైన లైంగిక చర్యలు అంటే ఏమీ లేదు. యాక్చువల్గా పురుషుడితో పురుషుడు కూడా ఉంటారు, పురుషుడితో పురుషుడు శారీరకంగా, స్త్రీతో స్త్రీ శారీరకంగా. అలాంటి వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారట. అంత భయంకరం చూడండి. అంతకు మించి ఒక మాట చెప్తాను ఇప్పుడు, జంతువులతో కూడా సంభోగం చేసేవాళ్ళు ఉన్నారు. జంతువులతో. నేను ఒక దేశం చూస్తాను, అది ఫిలిప్పీనో నెదర్లాండ్సో తెలీదు. ఆ నెదర్లాండ్స్లో ఒక గుర్రంతో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది. అదే తప్పుడు కార్యక్రమం. గుర్రంతో, ఒక స్త్రీ కుక్కతో. చెప్పడానికి అసహ్యం కలుగుతుంది. ఆలోచించండి. దేవుడు అన్నాడు జంతువులతో కూడా చేస్తారా? జంతువులతో చేయడమే కాదు, పురుషుడితో పురుషుడు, స్త్రీలతో స్త్రీ. ఎంత భయంకరం చూడ. ఆ మాట చూడండి, అక్కడ రాయబడిన మాట 23. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దానివల్ల అపవిత్రత కలుగు చేసుకోకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము అన్నాడు. అది విపరీతమైన కార్యం, అసహ్యం. దేవుడు పురుషుడితో పురుషుడా కూడతారు, స్త్రీతో స్త్రీ, జంతువులతో వ్యభిచారం లేదా సంభోగం, కలవడం, జంతువులతో కలవడం. ఈ మాట రోమపత్రికలో పౌలు ఏమన్నారో చూడండి స్పీడ్గా. రోమపత్రిక 1వ అధ్యాయం 26-27 నోట్ చేసుకోండి. రోమపత్రిక 1వ అధ్యాయం 26-27 ఎంత భయంకరంగా పౌలు గారు మాట్లాడతారంటే, రోమా 1వ అధ్యాయం 26-27. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సహితము
స్వాభావికమైన ధర్మమును విడిచి. స్వాభావికమైన ధర్మం అంటే ఏంటి? స్వాభావికమైన ధర్మం అంటే పురుషుడు ఎవరిని చేసుకోవాలి? స్త్రీని చేసుకోవాలి. స్త్రీ ఎవరిని చేసుకోవాలి? అది ధర్మం. అది ధర్మం. పురుషుడితో పురుషుడు వివాహం చేసుకున్నారు. తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో విన్నారా మీరు? పురుషుడు చేసుకున్నారు ఇద్దరు. ఏంటమ్మా అంటే సుప్రీంకోర్టు కూడా మాకు రైట్స్ ఇచ్చింది అంటున్నాడు. పురుషుడితో పురుషుడు వివాహం జరిగిపోయింది. పౌలు గారు ఏమన్నా చూడండి, ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. 27 అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, ఆ మాట చూసారా? పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈ మధ్య బాడీలు కూడా మార్చేసుకుంటున్నారు, వాళ్ళ దేహాన్ని మార్చుకుంటున్నారు. పురుషుడేమో స్త్రీగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, స్త్రీ ఏమో పురుషుడిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కనబడుతుంటారు అక్కడక్కడ మనకి. దేహాన్ని మార్చుకున్న వాళ్ళు దేవునికి వ్యతిరేకం. దేవుడు ఎలా సృష్టించాడో అలాగే ఉండాలి. సృష్టి ధర్మాన్ని సైతం మారుస్తుంటే దేవుడు అన్నాడు ఇది విపరీతమైన కార్యం, అలాంటి వాళ్ళకు మీరు దూరంగా ఉండండి. అందుకే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, పురుషుడితో పురుషుడు, స్త్రీతో స్త్రీ, జంతువులతో సంభోగం ఇది విపరీతమైన లైంగిక చర్య, శిక్షించబడతారు మీరు. ఇది మీ జీవితాల్లో జరగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. చివరిగా 24 నుండి 30 వచనాలు. ఈ 24 నుంచి 30 ఏమీ లేదు, సింపుల్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఆచారాలు ఆచరించకూడదు, ఏ ఆచారమో ఆచరించకూడదు. దేవుని మాటలు వింటే నేను బ్రతుకుతాను. అది ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరితో ఎటువంటి సంబంధ బాంధవాన్ని కలిగి ఉండాలి తెలియజేశాడు. వ్యభిచారం అనేది చేయకూడదు, వ్యభిచారులకు తీర్పు తీరుస్తాడు. ఇవన్నీ విన్న తర్వాత 24 నుంచి 30 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడంటే ఏ ఆచారాలు అయితే మీరు విన్నారో ఆ ఆచారాలు మీ జీవితంలో చెయ్యొద్దు. ఈ ఆచారాలన్నీ కానాను వాళ్ళు చేశారు. ఎవరు చేశారు? ఇప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఎక్కడికి నడిపించాలనుకున్నాడు చెప్పండి? వెరీ గుడ్, కానానికి వెళ్ళాలి. ఇప్పుడు కానాను దేశంలో ఎందుకు దేవుడు వెళ్ళగొట్టాడు తెలుసా? వాళ్ళని ఇశ్రాయేల్ వస్తున్నానని ఖాళీ చేయించలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ కానాను దేశంలో పెట్టడానికి ఖాళీ చేయించలే. ఆ కానాను దేశంలో ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నారు. ఏవి? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, జంతువులతో సంభోగాలు, వ్యభిచారం చేయడాలు, ఆచారాలు పాటించడాలు, ఇవన్నీ కానాను దేశంలో ఉండడం వల్ల ఆ కానాను దేశంలో ఉన్న 7 జాతులు దేవుడు వెళ్ళగొట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ మాట చూడండి చివరిగా 18:24 వీటిలో అంటే ఇంతవరకు చెప్పిన వాటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. తర్వాత నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. చూసారా? ఇప్పుడు కానాను దేశాన్ని ఖాళీ చేసి దేవుడు ఎవరికి ఇస్తున్నాడు ఆ దేశాన్ని? అప్పుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, మోషే నువ్వేం చెప్పాలో తెలుసా? ఈ కానాను దేశాన్ని ఎందుకు ఖాళీ చేస్తున్నాను తెలుసా? ఈ కానాను దేశంలో వాళ్ళందరూ ఇలా చేశారు, ఆ వ్యభిచారం చేశారు, అలా బ్రతికారు, ఆచారాలు బట్టి ఇలా చేశారు, కాబట్టి నేను వాళ్ళని ఖాళీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఇశ్రాయేలు కూడా ఏం చేయాలి? వారిని ఖాళీ చేయించిన దేవుడు రేపు పొద్దున్న మమ్మల్ని కూడా ఖాళీ చేయిస్తాడు. అంటే ఇశ్రాయేలుగా మాకు కానాను దేశాన్ని దేవుడు ఇస్తున్నాడంటే ఆ దేశంలో మేము ఆచారాలు పాటించకూడదు, ఆచారాలు అనుసరించకూడదు, వ్యభిచారం చేయకూడదు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, గుర్రాలతో జంతువులతో సంభోగాలు చేయకుండా, రక్త సంబంధికులతో ఎటువంటి పవిత్రత కలిగి ఉండాలో, ఎటువంటి వివాహాలు చేసుకోవాలో, ఎవరిని వివాహం చేసుకోకూడదో, ఇవన్నీ తెలుసుకుని మీరు బ్రతికితే ఆ కానాను దేశంలో మీరుంటారు. లేదంటే మీరు కూడా కక్కేస్తాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ? దేశాన్ని కక్కివేస్తాను, మీకు కూడా తీర్పు తీరుస్తానన్నాడు. నేను ఖాళీ చేయించిందే మీకోసం. వాళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్ల ఖాళీ చేయించాను. ఇంట్లో కూడా అంటారు చూడండి, అద్దెకిచ్చిన వాళ్ళు అంటారు నేను అద్దెకిచ్చాను. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే మీరు ఏం చేస్తారమ్మా? వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేస్తున్నారు అన్నీనా? ఇల్లు ఖాళీ చేయిస్తారు, వేరొకరు వస్తారు. సేమ్ ఇల్లు ఖాళీ చేయించినప్పుడు మరలా వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉంటే అదే అంటున్నాడు దేవుడు. ఆల్రెడీ కానాను ఇల్లు ఖాళీ చేయించాడు వాళ్ళని. మరి ఇశ్రాయేలు కూడా అక్కడికి వెళ్ళి అవే పనులు చేశారనుకోండి, మీరు కూడా ఖాళీ అవుతారు, మీరు కూడా కక్కేస్తాను, మిమ్మల్ని కూడా విడిచిపెట్టేస్తాను. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను, వాళ్ళు ఏం చేశారో మీరు చేయకూడదు. అదే లేవీకాండం 18వ అధ్యాయం వివరణ. ఎంత ప్రేమతో చెప్తున్నాడు మీరు ఆలోచించండి. ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు, వాళ్ళు బ్రతికినట్టు మీరు బ్రతకద్దు. అందుకోసం మీకు రాయించాడు దేవుడు, అందుకోసం మనకు రాయించాడు దేవుడు. కాబట్టి మనం కూడా ఈ విషయంలో, ఆచారాల విషయంలో కానీ, వ్యభిచారం విషయంలో కానీ,
జాగ్రత్తగా ఎటువంటి మన జీవన శైలి మనం కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచించాం. ఏ ఆచారాలు మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. అమ్మ, ఆచారము సింపుల్గా ఒక మాట చెప్తాను. ఆచారము ఒక వ్యక్తికి ఏం కలుగు చేస్తుందంటే అపవిత్రత కలుగు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఆచారమైనా మీరేమనుకుంటారు, మా బాప వచ్చి నాకు ఏదో చెప్తుంది, మా ఇంట్లో బోల్డ్ చెప్పిందిలేండి, మా బాప సొంత బాప ఎన్నో చెప్తుంది. అత్త నువ్వు వచ్చావు, తిన్నావు, ఒక ముద్ద ఎడతాను, తిని వెళ్ళిపో. ఎప్పుడు నేను మీకు చెప్పున్నాను చాలాసార్లు. మా ఇంటికి ఎవరు వచ్చినా ఆచారాల గురించి మాట్లాడారు అనుకోండి, ఒకటే చెప్తాను నేను, నువ్వు వచ్చావు, ఒక ముద్ద తిన్ను, సంతోషంగా మాట్లాడుకున్నావు, వెళ్ళిపోతావు. అంతేగాని ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానాలు మీ నాన్న మా పితరులు ఏమైనా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికే భయం, నా దగ్గర చెప్పడానికే భయం. అలా ఉండాలి మన క్రైస్తవ జీవితం. వాళ్ళు చెప్తే మనం చేసేటట్టుగా ఉంటే ఇంకేముందో చెప్పండి మన బతుకు. వాళ్ళు చెప్తే నేను చేసేస్తే నాకేమర్థమైంది క్రైస్తవ్యం, నేనేం తెలుసుకున్నాను క్రైస్తవ్యాన్ని. 30వ వచనం చివరిగా, 30వ వచనం. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు, చూడండి ఎంత బాగా రాశారో, మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించుట వలన ఏం కలుగుతుంది? అపవిత్రత కలుగు చేసుకొనకుండా అన్నాడు. అంటే ఆచారాలు పాటించేవాడు ఏం తీసుకుంటున్నాడు అంటే మాకు తెలియకుండానే అపవిత్రత కలుగు చేసుకుంటున్నాం. దేవుడు ఒక రోజున అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును, మరి నువ్వు అపవిత్రంగా ఉన్నావని నేనెప్పుడు అపవిత్రంగా ఉన్నానయ్యా అంటారు మీరు. నేను వ్యభిచారం చేయలేదే, నేను ఎవరిని మోసం చేయలేదే, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదే, ఎవరికి అన్యాయం చేయలేదే, ఏవీ చేయలేదు. మరి నేనేం చేశానంటే నువ్వు ఆచారాలు పాటించావంటాడు దేవుడు. ఆచారం పాటించడం కూడా తప్పేనా? తప్పే. ఆచారం పాటించడం కూడా తప్పే. అది నీకు అపవిత్రత అని రాయించాడు దేవుడు. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న మనలో ఎవరైనా భవిష్యత్తులోనైనా ఆచారాలు పాటిస్తే చేతులరా మన కుటుంబాలను అపవిత్రత పాలు చేసుకుంటుంది మనమే. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. నాతోనే అంతమైపోవాలి, నా పిల్లలకు అంటకూడదు. నాతోనే లేదా మా నాన్నతోనే అంతమైపోవాలి, నా పిల్లలకు అంటించకూడదు, నేను అంటించుకోకూడదు. ఓపికతున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.